నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్న సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జేఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, టీడీపీకి సంబంధించిన ఎన్ఆర్ఐ నేత కోమటి జయరాం గారు ఒక సభ పెట్టుకుని దాంట్లో ఓటర్లను ఉద్దేశించి కొంచెం అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాని మీద నిన్నటి నుంచి కూడా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన అలా వ్యాఖ్యలు చేయడం సరికాదు అన్నట్లు. ఆయన ఆ వీడియో బయటికి రాదని ఆ ధైర్యంతో అన్నారా, లేకపోతే ఆయనకు అనే రైట్స్ ఉన్నాయి, నేను ఓటర్ని ఏమైనా అనొచ్చు, ఎలా అయినా మాట్లాడచ్చు అనుకుని చేశారా, పొరపాటును చేశారంటారా, తెలిసి కాన్షియస్గానే ఆ వ్యాఖ్యలు చేశారా? దీన్ని ఎలా చూడాలి? జనరల్గా ఏమంటే ఎన్ఆర్ఐ కాబట్టి కొంచెం డబ్బులు గిబ్బులు ఉంటాయి. మాట జారాడు ఆయన. ఓటర్ని ఆ వెధవలు, ఓటు వేయని వెధవలు అనే ప్రయోగం చేశాడు ఆయన. కాబట్టి ఇది ఎవరైనా సరే ఖండించాల్సిందే. పైగా మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్లో వీడియోలో అవన్నీ తీస్తూ ఉన్నప్పుడు ఆ ఓటరు మనకు ఓటు వేయని వెధవలు ఉంటారు, వాళ్ళని డబ్బుతో కొనేయండి, ఇదంతా కూడా అంటే డబ్బు అనేది డబ్బు పాత్ర లేదు అని ఇప్పుడు ఎన్నికల్లో ఎవరు చెప్పడం లేదు. కానీ ఇట్లా బహిరంగంగా ఇట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఇదంతా కూడా ఏం జరుగుతుందంటే తెలిసో తెలియకో వీళ్ళందరూ కూడా తెలుగుదేశానికి నష్టం చేస్తున్నారు. తెలుగుదేశాన్ని అందరూ కలిసి ముంచేయబోతున్నారు. ఎందుకంటారా, జగన్ వ్యతిరేకత అనే ఒక మహాభూతాన్ని అలా చూపిస్తూ వస్తున్నారు వీళ్ళు. మీరు ఒకసారి బాగా గమనించండి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు గారి అరెస్టు తర్వాత జరిగిన పరిణామాల్లో తెలుగుదేశానికి బాగా మైలేజ్ పెరిగింది. జగన్ ఈసారి రాడేమో, జగన్ ఈసారి తెలివి తక్కువగా చంద్రబాబును అరెస్ట్ చేశాడేమో, జగన్ చేస్తున్న పనులు కరెక్ట్ కాదేమో అని అనిపించేలా అప్పుడు ఉండింది వాతావరణం. ఈ వాతావరణం నుంచి క్రమేపీ జగన్ వైపు గాలి ఎందుకు మల్లుతూ ఉంది అంటే, గాలి మీన్స్ వీళ్ళు చెప్పే వ్యతిరేకత, జగన్ ఈసారి చిత్తుగా ఓడిపోతాడు, జగన్ అసలు ఏమి ఉండదు, జగన్ ఖాళీ అయిపోతుంది శిబిరం అంటున్నారు కదా, అది వీళ్ళు చెప్తున్న మాటల్లో ఉంది. కానీ బయట వాతావరణం ఎలా కనిపిస్తుందంటే ఎవరికి అర్థం కానంత, అంటే వీళ్ళు చెప్తున్నది వ్యతిరేకత లేదు, జగన్ గారికి వ్యతిరేకత లేదు, ఆయన సభలు సిద్ధం సభలని అవని ఇవన్నీ సూపర్ సక్సెస్ అవి. అంటే మెల్లిగా కూడా జగన్ వైపు అనుకూలత ఎంతో కొంత ఉండేలా ఎవరు చేస్తున్నారు అంటే తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నారు. జగన్ అనుకూలులు చేయడం లేదు ఈ పని. తెలుగుదేశము విపరీతమైన కక్షగట్టి, విపరీతమైన ద్వేషంతో, విపరీతమైన అదేమంటారు, ఆయన జగన్ వస్తే ఈసారి ఆంధ్రప్రదేశ్ సర్వనాశనము, జగన్ వస్తే అసలు రావణ కాష్టము, జగన్ వస్తే అన్ని మీ ఆస్తులన్నీ లాగేసుకుంటాడు, జగన్ వస్తే మీ భూములు మీకుండవు, ఇలా ప్రచారం చేయడం వల్ల అందరూ కలిసి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, చంద్రబాబు గారి దగ్గర నుంచి, నిన్న మొన్న చిరంజీవి గారి అనుకూల కామెంట్ తీసుకుంటే ఇవన్నీ మనం ఒకసారి పరిశీలిస్తే ఏమిటంటే, జగన్కు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్న అందరూ అంటే కీలకమైన నేతలందరూ ఒకటైపోయి బీజేపీని కూడా ఈ కూటమిలో కలుపుకొని జగన్ని ఒంటరివాణ్ణి చేసి ఆయన ఏదో పథకాలు అవి ఇవి ఇస్తూ ఉంటే, అంటే జగన్ తప్పులు చేయలేదని కాదు, జగన్ తప్పులు చేశారని నమ్ముతున్న వాళ్ళు కూడా జగన్ని ఒంటరి వాళ్ళు చేశారు, జగన్ని ఒంటరి చేసి వీళ్ళంతా యుద్ధం చేస్తున్నారు, ఆయన ఏదో పేదలకు పథకాలు అవి పంచుతూ ఉంటే వీళ్ళు దాన్ని కక్షగట్టి పేదలకు దూరం చేస్తున్నారు అనే ఒక అభిప్రాయాన్ని తెలుగుదేశం మీడియా కానీ తెలుగుదేశం నాయకులు కానీ వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు. మీకు ఉదాహరణకు పత్రికలు తీసుకోండి, ప్రతిరోజు బాక్సులు పేజీలు ఎడిటోరియల్తో సహా ప్రతిరోజు ఎడిటోరియల్, ప్రతిరోజు ఒక ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎడిటోరియల్ రాయడం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు, న్యూస్ పేపర్ల చరిత్రలోనే జరగలేదు. కానీ ఈరోజు ఏమిటంటే ప్రతిరోజు ప్రతి పేజీలోనూ బాక్సులు గట్టి క్వార్టర్ పేజీ ఐటమ్ వేస్తున్నారు. వీళ్ళకి తెలియదు అసలు పత్రికలు ప్రభావితం చేసే దశ నుంచి బయటికి వచ్చింది సమాజం అనే పరిస్థితుల్లో కూడా వీళ్ళు లేరు. ఎందుకు లేరంటే, మీరు ఎవరినైనా అడిగి చూడండి, ఒక 25 ఏళ్ళ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళని ఎవరినైనా అడిగి చూడండి, లేదా 20 నుంచి 30 ఏళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళని ఎవరినైనా అడిగి చూడండి, వాళ్ళు ఎంతమంది పేపర్లు చదువుతారు అనేది మీకు 80% నో అని వస్తుంది. చాలామంది పిల్లలకి కొంచెం బాగా చదువుకున్న పిల్లలు తెలుగే రాదు, చాలామంది పిల్లలు పేపర్లు న్యూస్ పేపర్లు చదవరు. రేపు ఓటింగ్ ప్యాటర్న్ని ప్రభావితం చేసే జనరేషన్లో అనేక శాతం పేపరే చదవరు. మనం ఇంకా పాతకాలంలోనే ఉండి పేపర్లు ప్రభావితం చేసేస్తాయి, పేపర్లో వచ్చే వార్తలన్నీ చదివి జనం నమ్మేస్తున్నారు అనే భ్రమలో ఉంటే ఎట్లా, డిజిటల్ యుగాన్ని అర్థం చేసుకోలేకపోతే ఎట్లా. కాబట్టి మీడియా వాళ్ళు చేయాల్సినంత నష్టం తెలుగుదేశానికి చేస్తున్నారు, వైసీపీకి చేయడంలే. అంటే వైసీపీ వాళ్ళు సాక్షి వాళ్ళు
బాకా ఊదడం లేదంటే వాళ్ళు ఊతున్నారు. కానీ వాళ్ళని మించిపోయినారు వీళ్ళు, అనేక రెట్లు మించిపోయినారు. జగన్ని బూచి జగన్ ఒక ప్రమాదకారి, జగన్ ఒక రాక్షసుడు అని వీళ్ళు ప్రచారం చేసినంత ఉధృతంగా ఆయనకు అనుకూలత మారుతూ ఉంది, సీన్ మారుతూ ఉంది. దీనికి తోడు రేపు ఏం జరుగుతుంది, బీజేపీ వాళ్ళు చేయాల్సినంత చెడ్డ చేసేస్తారు. వాళ్ళు మైనారిటీలను ఇష్టం వచ్చినట్లు తిట్టి హిందుత్వ ఎజెండా వాళ్ళకి, ఎందుకంటే నేషనల్ ఎజెండా అది. కాబట్టి వాళ్ళు ముస్లింలను బాగా తిట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ముస్లింలు ప్రభావితం చేసి అనేక నియోజకవర్గాల్లో జగన్కు అనుకూలత వస్తుంది. సరే, వీళ్ళందరిలో భాగంగా ఏం జరుగుతూ ఉందంటే ఈ కోమటి జయరామ గారు ఈరోజు వేదవలు అనడం వల్ల ఆయన ఓటర్ పట్ల ఆయనకున్న గౌరవం అది. ఆయన బాగా చదువుకున్న వాళ్ళే కదా, అమెరికాలో పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఒక రేంజ్లో ఉన్నారంటే బాగా చదువుకునే ఉంటారు కదా. మరి బాగా చదువుకున్న వాళ్ళు ఒక ఓటరుని ఆ ఊర్లో మనకు ఓటు వేయని వెధవ ఉంటాడు, ఆ వెధవకు ఒక కుటుంబం ఉంటుంది, ఆ వెధవకు ఒక ఇల్లు ఉంటుంది, వాడిని 1000 రూపాయలు 10,000 లక్ష రూపాయలు ఇచ్చుకునేయండి అంటే ఓటర్ అమ్ముడు పోవడాన్ని నేను అనడం లేదు. కానీ మీరు చెప్పినంత ఈజీగా వెధవలు అమ్ముడు పోవడానికి సిద్ధంగా లేరు. మీరు చెప్తున్నారు కదా వెధవలని. వెధవలు అంటే ఏమిటంటే వాడు చాలా పనికి మాలినోడు అనే అర్థంలో మీరు వాడారు కదా. మీరు వాడడం వల్ల వాళ్ళేమి చాలా తెలివిగా ఉన్నారు. మీకు అమెరికాలో ఉండి మీకు డబ్బులు ఉండొచ్చు, కానీ మీకంటే చాలా తెలివిగా ఉన్నారు పల్లెటూరులో ఉండేవాళ్ళు. ఆయన అంటే ఒక ఫ్రస్ట్రేషన్ అది. ఎందుకు మీకు అంత ఫ్రస్ట్రేషన్? జగన్ని తిట్టి అది ఓటర్ మీదకి షిఫ్ట్ అయింది ఆ తిట్లు. ఎందుకంటే అక్కడ ఓటేసి గెలిపిస్తుంది జగన్ మళ్ళీ వస్తాడనే భయం మిమ్మల్ని ఎందుకు అంత పీడిస్తూ ఉంది? ఎక్కడ చూసినా విపరీతమైన ఫ్రస్ట్రేషను, మీడియాలో ఫ్రస్ట్రేషను. ఇప్పుడు వీళ్ళంతా అమెరికా నుంచి వచ్చారు. సరే, వైసీపీ తరఫున వచ్చేవాళ్ళు ఉంటారు, టీడీపీ తరఫున వచ్చేవాళ్ళు ఉంటారు. ఆయా గ్రామాల్లో వాళ్ళు ఎంతో కొంత ప్రభావితం చేసి మన కోసం అనుకూల ఓటుని క్రియేట్ చేయడానికి ఏదో ప్రయత్నం చేస్తారు. దానికి డబ్బులు కూడా ఖర్చు అవుతాయి. డబ్బులు లేకుండా ఏమీ జరగలేదు. డబ్బుకు అతీతంగా ఎన్నికలు జరుగుతాయని ఎవరు నమ్మడం లేదు. ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా నమ్మడం లేదు. కాకపోతే దాని దృష్టికి రావు కాబట్టి ఎవరు కంప్లైంట్ చేస్తారు? అన్నీ దానికి ఆధారాలతో సహా అన్నీ ఉండాలి. ఏదో దారిలో పోయే డబ్బు ఇట్లాంటివి పట్టుకోవడం, మద్యం పట్టుకోవడం తప్ప అధికారులు అంతకుమించి ఏం చేయలేరు. ఇప్పుడు ఇది ఆధారం ఉంది కదా సార్, మరి ఇప్పుడు ఆయన మీద చర్య తీసుకోవచ్చు, అదేదో లీగల్ యాక్షన్ తీసుకోవాలంటున్నారు ఆయన ఓటర్ని కించపరుస్తూ. కాకపోతే అవన్నీ ఏమవుతాయమ్మా? అవన్నీ ఏమి కావు. ఆయన మీద ఏదో లీగల్ నోటీస్ ఇచ్చారు లేదా ఏదో అనుకుంటాం, దానివల్ల ఏం జరుగుతుంది? కాకపోతే దానివల్ల తెలుగుదేశానికి నష్టం జరిగింది. తెలుగుదేశానికి ఎందుకు నష్టం జరుగుతుందంటే ఒక్కొక్కరు ఈ కూటమిలో ఉన్న వాళ్ళు ఒక్కొక్క రకంగా మారడము. మరి మనస్తత్వాలు, కూటమికి ఉన్న సీట్లలో ఒక 30 సీట్లు ఈయన త్యాగం చేయాల్సి రావడము, అక్కడున్న ముఠా కక్షలు, ముఠా తగాదాలు, సరే అవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడున్న సమస్య ఏమిటంటే ఈ ఫ్రస్ట్రేషన్ వల్ల ఈ జగన్ని ఒంటరి చేశారు, జగన్ని ఒంటరి చేసి వేధిస్తున్నారు అనే ఒక సిచ్యువేషన్ ఊర్లలో పల్లెటూర్లలో క్రియేట్ కావడం వల్ల, పైగా ఈసారి మేము వస్తే మీ సంగతి చూస్తాం, మీ అంతు చూస్తామని లోకేష్ లాంటి వాళ్ళు రెడ్ బుక్ పెట్టుకోవడము, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పెద్ద మీటింగుల్లో వైసీపీ గుండాలు తోలు వలుస్తాము ఇట్లంతా మారడం వల్ల ఈ రిఫ్లెక్షన్ అంతా ఎటుపోతూ ఉందంటే పల్లెటూళ్ళల్లో ఉన్నటువంటి ఇరు వర్గాల వాళ్ళు అలర్ట్ అవుతున్నారు. యాక్చువల్గా ఏం జరిగింది, జగన్కు వ్యతిరేకత ఉండింది, జగన్కు నెగటివిటీ ఉండింది. లాస్ట్ టైం జగన్ కోసం చొక్కాలు దించుకొని పనిచేసిన వాళ్ళు, జగన్ కోసం జోబులో నుంచి 5,000, 10,000, లక్ష రూపాయలు ఖర్చు పెట్టి వేరే ఊర్ల నుంచి ఓటర్లను తరలించిన వాళ్ళు, జగన్ ఎలాగైనా ముఖ్యమంత్రిగా చూడాలనుకొని లెక్క లేకుండా ఖర్చు పెట్టిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈసారి సైలెంట్ అవ్వాలి అనే మూడ్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకేం పెద్ద కాంట్రాక్టులు రాలేదు, పనులు రాలేదు, గ్రామాల్లో పనులు జరగవు, వాలంటీరు సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత అక్కడ లోకల్ చిన్న నాయకులకి ఏం పెద్ద విలువ లేదు. వాళ్ళు మన ఓటు మనం వేసుకుందాం, ఊరికి ఈసారి వాళ్ళంతా చొక్కాలు చెప్పుకొని పూసుకోవాల్సిన పని లేదు అనే మూడ్లో ఉన్నారు. ఆ మూడు నుంచి వాళ్ళని ఎవరు బయటికి తెచ్చారు? తెలుగుదేశం వాళ్ళే బయటికి తెచ్చారు. తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారు? సవాళ్ళు విసరడం మొదలుపెట్టారు. మేము వస్తే ఈసారి మీ సంగతి చూస్తామని. వీళ్ళు అలర్ట్ అయిపోయారు. ఓహో, వీళ్ళు వస్తే మన సంగతి చూసే అంత దూరం వస్తారు కాబట్టి వీళ్ళని ఎలాగైనా రానియకుండా మనం చేయాల్సింది ఈసారి మనం చేయాల్సిందే అనే మూడ్లోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ జోబులో నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకోనో లేదంటే వాళ్ళకున్న శక్తులన్నీ సమీకరించుకోనో వైసీపీ తరఫున పనిచేయడం, అంటే సైలెంట్ అవుతున్న ఒక జగన్ అభిమానులు, జగన్ కోసము ఆడుకూరుగా పనిచేసిన వాళ్ళు లాస్ట్ టైము ఈసారి పెద్దగా న్యూట్రల్గా ఉందాము, మనం ఓవర్ లేకుండా అనే మూడ్లో ఉందామని నిర్ణయించుకున్న వాళ్ళని పదే ప్రొవోక్ చేసి పదే రెచ్చగొట్టి వాళ్ళని ఇప్పుడు అనుకూల మూడ్లోకి తీసుకొచ్చారు.
కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈసారి డబ్బు ప్రాముఖ్యతను గుర్తించారు. మీరు చూడండి ఆస్తులు ఎలా ఉన్నాయి ఒక్కొక్కరికి. ఇప్పుడు పెమ్మసాని అనే ఆయన, గుంటూరులో పోటీ చేస్తున్న ఆయన, విపరీతమైన వేల కోట్ల ఆస్తిపరుడు ఆయన. మీకు అలా ఎవరినైనా తీసుకోండి, చంద్రబాబు నాయుడు గారు మొత్తం డబ్బున్న వాళ్ళకే టికెట్లు ఇచ్చాడు. ఇప్పుడు అనంతపురం టికెట్ తీసుకున్నా, మీరు కళ్యాణదుర్గం టికెట్ తీసుకున్నా, అట్లా ఎన్ని పేర్లైనా చెప్పచ్చు మనం. అటువైపు కోస్తాలో కూడా అనేక పేర్లు చెప్పచ్చు. ఆ టికెట్ వాళ్ళకి ఎందుకు వచ్చింది అంటే డబ్బు ఉంది కాబట్టే వచ్చింది, డబ్బు ఖర్చు పెట్టుకుంటారు కాబట్టే వచ్చింది. కాబట్టి డబ్బు ప్రభావాన్ని ఎవరు కాదని లేరు. కాకపోతే చంద్రబాబు తరఫున పనిచేస్తున్న వాళ్ళు, చంద్రబాబు తరఫున మాట్లాడుతున్న వాళ్ళు ఓవర్ ఫస్ట్రేట్ అయిపోయి జగన్ వస్తే ఈసారి ఏం జరుగుతుందో అనే భయంతో మొత్తం తెలుగుదేశానికి చేయాల్సినంత నష్టము చేస్తున్నారు. దానిలో కోమటి జయరాం గారు కూడా ఒకరు. ఆయన మొదటి వ్యక్తి కాదు, ఆఖరి వ్యక్తి కాదు, పైన నుంచి కింద వరకు అందరూ నష్టమే చేస్తున్నారు. జగన్కి వ్యతిరేకత ఉంది, జగన్ ఈసారి గ్యారెంటీగా ఓడిపోతాడు అనే మూడు నుంచి రీసెంట్గా గత 15-20 రోజుల నుంచి జగన్కు అనుకూలం ఉంది, టైట్ ఉంది అనే మూడు నుంచి జగన్కు అనుకూలత గాలి వీస్తూ ఉంది. ఈసారి హోరాహోరీగా ఉంటుంది. పోయినసారి అంత మెజారిటీ రాకపోయినా 100-110 సీట్లతో గట్టెక్కుతాడు అనే మూడు క్రియేట్ కావడానికి ఓన్లీ వీళ్ళే కారణం, జగన్ కాదు కారణం. జగన్ తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. సిద్ధం సభలు పెట్టాడు, తన పథకాలు వివరిస్తున్నాడు, ఆ పథకాలు ఏదో చెప్తున్నాడు, ఈసారి మేనిఫెస్టోలు ఏవో పథకాలను పెంచుతాడు, ఇవన్నీ చేస్తాడు. ఇవన్నీ చేయడం ఒక ఎత్తు. కానీ గ్రామాల్లో ఉన్నటువంటి, ముఖ్యంగా రాయలసీమ గ్రామాల్లో వాతావరణము జగన్ అనుకూలంగా మారడానికి కారణం తెలుగుదేశం వాళ్ళే, అది వైసీపీ వాళ్ళు కాదు. ఈ తేడాని గుర్తిస్తే ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి ఇప్పటికైనా మీడియా కానీ వీళ్ళందరూ బయటపడి ఓవర్ అంటే మనం విపరీతమైన ప్రచారం చేయడం వల్ల జరుగుతున్నది మనకే నష్టం అని కానీ గ్రహిస్తే అప్పుడు కొంచెం ఏదైనా వీళ్ళు చేయగలుగుతారు. లేదంటే ఇదే మూడ్లోనే ఉన్నారంటే మాత్రము మొత్తం సిచ్యువేషన్స్ అన్నీ మారే దిశగా ప్రయాణం జరుగుతోంది 15 రోజుల్లో. రైట్ సార్. మొత్తంగా ఏంటంటే ఓటర్ని డబ్బులు ఇచ్చి మార్చాలి అని అనుకోకుండా ఫస్ట్ ఆరు సూత్రాలు ఏవో చెప్పారు, అవి మేనిఫెస్టో. మీరు ఇచ్చే 1000, 2000, 3000 అతను ఎందుకు మారుతాడు? అతనేం పిచ్చోడు కాదు మారడానికి. అతను మైండ్లో ఫిక్స్ అయ్యి ఉంటాడు. మీరు ఇచ్చే 3000 తీసుకుంటాడు అతను, మీరు ఇచ్చే 10,000 కూడా తీసుకుంటాడు. ఎందుకంటే మీరు ఎవరో ఎన్ఆర్ఐలు వచ్చేసి 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఒకసారి కనబడే ఎన్ఆర్ఐ వచ్చేసి డబ్బులు ఇచ్చేసి, అరే బాబు నువ్వు నేను కాపాడుతాను, నేను నిన్ను డబ్బులు ఇస్తాను, నువ్వు నేను చెప్పిన వాడికి ఓటేంటి ఉంటాడా? రోజు బోలెడంతమంది నాయకులు చూస్తున్నాడు, బోలెడంతమంది వాళ్ళ చోటా నాయకుల దగ్గర ఉంది, పెద్ద నాయకుల వరకు చూస్తున్నాడు, ఎమ్మెల్యేని చూసి ఉంటాడు. వైసీపీ ఎమ్మెల్యే అయితే గడప గడపగా తిరిగి ఉంటాడు అతని నియోజకవర్గంలో. లేదా టీడీపీ ఎమ్మెల్యే అయితే అతను కూడా చాలా కాలంగా టచ్లో ఉంటాడు. వీళ్ళందరినీ కాదనుకొని ఎన్ఆర్ఐలు వచ్చేసి 1000 రూపాయలు ఇచ్చేసి, అంటే వాళ్ళకి డబ్బు ఎక్కువ కావడం వల్ల ఆ చులకన భావంతో అతను మాట్లాడిన పద్ధతి అది ఒక సంస్కారం. అంటే చదువుకున్నవాడిగా, ఒక పెద్ద ఉద్యోగాలు చేస్తున్నవాడిగా ఆయనకి అది కరెక్ట్ కాదు. ఇంట్లో మాట్లాడినట్లు బయట మాట్లాడకుండా కొంచెం ఆచితూచి మాట్లాడాలి. 4 గోడల మధ్య మనుషులు 190 మాట్లాడుకుంటారు. మీరు సభల్లో అసలు సభలు పెట్టేది అవసరమే ఉండదు మీకు. దానికి పోయి సభలు పెట్టాలా? ఓటర్లను ఎలా ప్రలోభ పెట్టాలనే దానికి పోటీ చేస్తున్న ప్రతివాడికి తెలుసు. మోటా వార్డు మెంబర్కి కూడా తెలుసు ఓటర్లని ఎలా తన వైపుకు తిప్పుకోవాలని. దానికి సభలు పెట్టి నువ్వు చెప్పేది ఏమున్నది? అదే పెద్ద ఇంటెలిజెన్సా? ఆయన ముందు మాట్లాడిన ఆయన గురించి కూడా ఆయన అన్నారు, ఇవి అందరూ చెప్పేదే అది కాదు, మనం ఎలా చేయాలని ఈయన కొంచెం బాగా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఏదో వచ్చారు కదా, ఆయన ఏదో నాయకుడు కదా, ఎన్ఆర్ఐ నాయకుడు కాబట్టి మనం ఏదో ఒకటి స్పీచ్ ఇవ్వకపోతే బాగుండదని ఆయన ఏదో స్పీచ్ ఇచ్చి అనవసరంగా ఇరుక్కున్నాడు దీంట్లో. రైట్ సార్. ఓకే సార్, ఓవరాల్గా ఏంటంటే ఇక ముందండి ఆయన అలా అభాస్పాలు అవ్వకుండా జాగ్రత్తగా ఉంటారని చూద్దాం మిగతా ఎన్ఆర్ఐలైనా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.